ఈ మూవీ స్టార్టింగ్లో మూల్య అనే వ్యక్తి ఫోటో ముందు చాలా క్యాండిల్స్ వెలిగించి ఉంటాయి. వాళ్ళు మూల్యని పూజిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ రూమ్లో మ్యాజిక్కి సంబంధించిన చాలా వస్తువులు ఉంటాయి. అప్పుడు లిన్ అనే అబ్బాయి ఏదో చదువుతూ ఒక స్పెషల్ బాటిల్ని బుక్ బాక్స్లో దాస్తాడు. ఇంతలో లైట్స్ ఆగిపోయి అంతా చీకటవుతుంది. బయట ఎవరో ఉన్నట్టు లిన్కి అనిపిస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే పొలాల్లోకి ఎవరో వెళ్ళినట్టు చప్పుడు వినిపిస్తుంది. అది మూల్య అయి ఉంటాడని అనుకుంటాడు. మూల్య అతని టీచర్ మరియు ఆ ఊరికి లీడర్ కూడా. కొంచెం ముందుకు వెళ్తే గడ్డి మీద రక్తం కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఒక భయంకరమైన సీన్ అతనికి కనిపిస్తుంది. అదేంటంటే మూల్య చనిపోయి పడి ఉంటాడు. లిన్ టచ్ చేయగానే మూల్య తల కింద పడిపోతుంది. సీన్ కట్ చేస్తే ముగ్గురు ఫ్రెండ్స్ కనిపిస్తారు. వాళ్ళలో ఐనం మూల్యకు పెద్ద ఫ్యాన్. మూల్య జనాల్లో నుంచి ఈవిల్ ఎనర్జీస్ని తీసేయడంలో ఫేమస్. ఐనం అచ్చం మూల్యలాగే అవ్వాలి అనుకుంటుంది. ఇక్కడ తన ఫ్రెండ్ రిన్తో కలిసి ప్రాక్టీస్ చేస్తుంది. వాళ్ళ మూడో ఫ్రెండ్ బాగస్ వచ్చి ఇలా చేస్తే ఈవిల్ ఎనర్జీస్ పోవు, ప్రేయర్ చేయాలి అంటాడు. కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోరు. ఆ రోజు సాయంత్రం ఐనం రిన్ వాళ్ళ హాస్టల్కి వెళ్తారు. అది ఒక ఇస్లామిక్ స్కూల్. అక్కడ టీవీ పెడితే మూల్య షో వస్తుంది. జనాలు మూల్యని దేవుడి యొక్క మెసెంజర్ అనుకుంటూ ఉంటారు. షోలో మూల్య ఒక బాబు కాలని ఎలా బాగు చేశాడో చూపిస్తారు. ఐనం ఇంకా ఇంప్రెస్ అయిపోయి మూల్యలాగే యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ టీచర్ వచ్చి ప్రే చేయమని మూల్యాన్ని మరి ఎక్కువగా ఫాలో అవ్వద్దని చెబుతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మూల్య లాంటి వాళ్ళ దగ్గరకు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు. ఐనం ఇవన్నీ వినదు. తను కొంచెం సేపు ఆగి ప్రేయర్ చేస్తానని, ఇప్పుడు టీవీ చూస్తున్నానని చెబుతుంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మూల్య కనిపిస్తాడు. ఆఫీస్ బయట ఒక వ్యక్తి తన కూతురుతో టెన్షన్గా కూర్చున్నాడు. ఇప్పుడు మనం చాలా రిచ్ అయిపోతామని చెప్పేసి తన కూతురుతో చెప్పి మూల్య దగ్గరికి వెళ్తాడు. అతనికి ఏం కావాలో మూల్యకి ముందే తెలుసు. మూల్య ఏదో చదివి ఆ వ్యక్తి చేతిలో పొడుస్తాడు. రక్తం వస్తుంది. మళ్ళీ ఏదో ఒక మంత్రం చదివి ఏదో ఒక వస్తువుని అక్కడ పెడితే ఆ గాయం సెకండ్లో హీల్ అయిపోతుంది. కింద బాక్స్ తెరిచి చూస్తే అందులో చాలా డబ్బులు ఉంటాయి. ఆ వ్యక్తికి ఇంకా ఆశ ఎక్కువైపోయి నాకు ఇంకా డబ్బులు కావాలి అంటాడు. దానికి మూల్య సరే అలా అయితే నువ్వు ఒక సాక్రిఫైస్ ఇవ్వాలి అంటాడు. అతను దానికి కూడా ఒప్పుకుంటాడు. ఇటువైపు బయట తన కూతురు అబ్లూషన్ అంటే వజూ చేస్తూ కనిపిస్తుంది. అప్పుడు ఆమె వెనుక ఒక డీమన్ని కూడా చూస్తాం. ఆ డీమన్ ఎందుకు కనిపించింది అనేది మనకు మూవీ ఎండింగ్లో తెలుస్తుంది. ఆ రోజు రాత్రి ఐనం రిన్ మార్కెట్ నుండి వస్తూ ఉంటారు. రిన్ ఏదో మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అప్పుడు ఐనంకి ఒక విజన్ వస్తుంది. ఆ విజన్ మూల్యది. మూల్య చీకట్లో నిలబడి నువ్వు త్వరలో నాలా అవుతావు అని చెప్పి తన గొంతు కోసుకొని చనిపోతాడు. ఐనం భయపడి కింద పడిపోతుంది. రిన్ తిరిగి వచ్చేసరికి అక్కడ ఏమీ ఉండదు. హాస్టల్కి వెళ్ళాక మూల్య నిజంగానే చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళకి ఒక న్యూస్ ద్వారా తెలుస్తుంది. మరి ఇంతకుముందు ఐనం చూసిన విజన్ నిజమేనా? తర్వాత ఐనంకి తెలుస్తుంది తను నిజానికి మూల్య డాటర్ అని. తను పెంచిన ఉవాక్ తన అసలు ఫాదర్ కాదని, ఐనం తల్లి ఆమె మూల్యని కలవకూడదని అనుకుంటుందని ఉవాక్ చెబుతాడు. ఐనం ఉవాక్ని ద్వేషించడం మొదలుపెట్టి మూల్య ఫినరల్కి ఖచ్చితంగా వెళ్ళాలి అని డిసైడ్ అవుతుంది. అలా వాళ్ళు మూల్య ఊరికి వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళకి ఒక డీమన్ కనిపిస్తుంది. అది ఐనం పేరునే పిలుస్తూ ఉంటుంది. అయితే ఐనం అది ఒక ఇల్యూజన్ అనుకుంటుంది. ఎందుకంటే రిన్ బాగస్లకు అది కనిపించదు, వినిపించదు. కేవలం ఐనాకి మాత్రమే కనిపిస్తుంది కాబట్టి. అలా వాళ్ళు మూల్య ఊరికి చేరుతారు. అందరూ బాధగా ఉంటారు. అప్పుడు లిన్ వచ్చి నువ్వు మూల్యాన్ని చూడొచ్చు, స్నానం కూడా చేయించవచ్చు అంటాడు. లేడీస్ జెంట్స్కి స్నానం చేయించారు కదా అని చెప్పేసి రెన్నికి కొంచెం వింతగా అనిపిస్తుంది. బహుశా ఇది ఈ ఊరి వాళ్ళ ట్రెడిషన్ కావచ్చు అనుకుంటారు. ఐనం లోపలికి వెళ్ళి మూల్యాన్ని చూస్తుంది. అతని గొంతు తన విజన్లో చూసినట్టుగానే కట్ చేసి ఉంటుంది. అప్పుడు దానికి స్టిచెస్ వేసి ఉంటాయి. ఐనం అతనికి స్నానం చేయించి బయటికి వస్తుంది. ఇప్పుడు మూల్యాను బూరీ చేసే టైం. అతని ఫేస్ బ్లాక్గా మారిపోయి ఉంటుంది. ముస్లింలు ప్రార్థనలో చదవడం లేదు. లిన్ ఇక్కడ కొన్ని స్ట్రేంజ్ ప్రేయర్స్ చదువుతాడు. అందరూ ఇంటికి వచ్చేస్తారు. అక్కడ లిన్ మూల్య నీకోసం ఏదో వదిలి వెళ్ళాడు అని చెప్పేసి ఐనంతో అంటాడు. అయితే అక్కడికి వెళ్లకుండా రిన్ అండ్ బాగస్తను ఆపేస్తాడు. అదే టైంలో అజంగ్ అనే ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి వస్తుంది. ఆమె తన మూడో మదర్ అని ఐనంకి తెలుస్తుంది. ఐనం వాళ్ళ ఫ్రెండ్స్ ని ఆ రాత్రి అక్కడే ఉండమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. తర్వాత అజంగ్ వాళ్ళని భయపెట్టి ఐనంను తీసుకుని వెంటనే వెళ్ళిపోమని చెప్పేసి అంటుంది. ఐనం లిన్ని మా డాడీని ఎవరు చంపారు అని అడుగుతుంది. లిన్ చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఐనం ఒక నీడని చూస్తుంది. అది ఆమె పేరునే పిలుస్తుంది. ఆమె వెనక్కి తిరిగినప్పుడు ఆ డీమన్ ఐనంపై అటాక్ చేస్తుంది. లిన్ ఒక బుక్ తెచ్చి నీ డాడీ గురించి తెలియాలంటే ఆయన చేసినట్టే చెయ్యి, మూల్య అదే కోరుకున్నాడు అంటాడు.
రాత్రి నిన్ను మూలియా స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను, ఒంటరిగా వెళ్ళాలి అని చెప్పి వెళ్తాడు. ఉదయం బాగస్ దగ్గరలోనే మసీద్కి వెళ్తాడు. అది డెజర్టెడ్గా మురికిగా ఉంది. అక్కడికి లిన్ వచ్చి, మా ఊర్లో ఎవరు ప్రేయర్ చేయరు, ఇది మా ట్రెడిషన్, నువ్వు ఒంటరిగా చేసుకో అంటాడు. బాగస్ ప్రేయర్ చేస్తూ ఉంటే ఎవరో తనతో పాటు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అతను సజ్జా చేయగానే మూలియా కట్ చేసిన హెడ్ తన దగ్గర చూస్తాడు. ఆ హెడ్ని చూసి భయపడకుండా ప్రార్థన పూర్తి చేస్తాడు. తర్వాత చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. ప్రేయర్ మ్యాట్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి ఉంటుంది. ఈ వింతలన్నీ ఐనం రిన్లకి చెబుతాడు. ఈవిల్ ఎనర్జీస్ ఉన్న చోట జనాలు ప్రేయర్స్ చెయ్యరని రెన్కి గుర్తొస్తుంది. రెన్ గోళ్ళు కట్ చేసుకుంటూ పొరపాటున వేలు తెగ్గేసుకుంటుంది. ఐనం దగ్గరికి వస్తే ఐనం వింతగా మూల్య స్టైల్లో నా మీద నమ్మకం ఉంచు అంటుంది. తర్వాత రూమ్లో రెన్ ముందు కూర్చున్న ఐనం మాయమైపోతుంది. రియల్ ఐనం తన వెనక ఉంది. అంటే తనతో కూర్చున్న ఐనం ఒక డీమన్. రెన్ తన రికార్డింగ్ కెమెరా చెక్ చేస్తే తను ఒంటరిగా మాట్లాడుకుంటున్నట్టు రికార్డ్ అయింది. ఇదంతా చూసి వాళ్ళు భయపడి హాస్టల్కి తిరిగి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. కానీ ఐనం తన డాడ్ దారిలోని ఫాలో అవ్వాలి అనుకుంటుంది. వాళ్ళతో పాటు హాస్టల్కి వెళ్ళను అంటుంది. ఆ తర్వాత మనకి ఈ మూవీలో ఒక కొత్త క్యారెక్టర్ రహమత్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఐనం రెండో మదర్ కొడుకు అనమాట. రాత్రి అజంగ్కి కలలో మూల్య ఏడుస్తున్నట్టు తన కొడుకు రహమత్ డీమన్గా మారినట్టు కనిపిస్తుంది. అది డ్రీమ్ అని తెలిసి కాస్త రిలాక్స్ అవుతుంది. ఆ రోజు రాత్రి లిన్ ఐనంను మూల్య యొక్క సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ నైఫ్ విడిచేసి ఆమె చేతులు కాళ్ళకి గుచ్చుతాడు. ఐనం నొప్పితో అరుస్తుంది. ఆ రక్తాన్ని ఒక డీమన్ పీలుస్తుంది. ఈ సీన్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇటువైపు రహమత్ రేడియో సడన్ గా ఆన్ అయ్యి అందులో మూల్య మాట్లాడతాడు. బయట చూస్తే ఐనం వింతగా నవ్వుతూ ఉంటుంది. ఆమె వెనక జనాలు ఫాలో అవుతూ ఉంటారు. రహమత్ బాగస్ని వారం చేస్తాడు. డీమన్ త్వరలో ఐనంని పొసెస్ చేస్తుంది, ప్రేయర్కి పిలువు అంటాడు. బాగస్ అందరినీ ప్రేయర్కి పిలవడం స్టార్ట్ చేస్తారు. జనాలకి తలనొప్పి, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఐనంకి కూడా తలనొప్పి వస్తుంది. అద్దంలో తన షాడో తనను చూస్తూ నవ్వుతూ ఉంటుంది. బాగస్ గొంతు పగిలి ప్రేయర్ ఆపేస్తాడు. అంతా నార్మల్ అయిపోతుంది. అక్కడ ఏదో ఈవిల్ ఉందని ప్రేయర్ చెయ్యాలి అని చెప్పేసి ఐనంకి అర్థమవుతుంది. ఆమె మసీదులో ఉన్న బాగస్ రిన్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారు. బాగస్ ప్రేయర్ని ముగించుకోగానే రూఫ్ పైన ఐనంని చూస్తాడు. ఆమెని ఒక డీమన్ పొసెస్ చేసి ఉంటుంది. ఆమె కిందకి దూకి రహమత్ పై అటాక్ చేస్తుంది. అప్పుడు అతన్ని అజంగ్ కాపాడుతుంది. అదే టైంలో ఐనం సెన్స్ లోకి వస్తుంది. కానీ ఆమె ఇప్పటివరకు ఏం చేసిందో, ఎలా బిహేవ్ చేసిందో ఆమెకి ఏమీ గుర్తులేదు. అజంగ్ వాళ్ళని, మా ఊరు ట్రెడిషన్స్ని మీరు రెస్పెక్ట్ చేయట్లేదు, వెళ్ళిపోండి అంటుంది. అజంగ్ రహమత్ ఐనంకి నచ్చజెప్పాలని చూస్తారు. మా డాడ్ మంచివాడు కాదు, అసలు రహమత్కి కాలు పనిచేయదు, అయితే మాల్యాకు పవర్స్ ఉన్నాయి కదా, అతను బాగు చేయలేకపోయాడు అని చెబుతాడు. కానీ ఐనం ఇదంతా నమ్మదు. తన డాడ్ నిజంగానే ఈవిల్ యాక్టివిటీస్లో ఉన్నాడు అని చెప్పేసి ఆమెకి అర్థం కావట్లేదు. ఉదయం బాగస్ రిన్ వాళ్ళ సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఐనం రానుంటుంది. రహమత్ వాళ్ళని బేస్మెంట్లోని ఒక సీక్రెట్ రూమ్కి తీసుకెళ్తాడు. మూల్య ఎందుకు కొందరికి నయం చేయలేకపోయాడు, అతనికి పవర్స్ ఎలా వచ్చాయి అని వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. అక్కడ వాళ్ళకి ఒక కీ దొరుకుతుంది. అది బేస్మెంట్లోని ఇంకో సీక్రెట్ డోర్ని ఓపెన్ చేస్తుంది. రిన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు లోపలికి వెళ్తుంటే ఒక చోట మూల్య పోర్ట్రేట్ కనిపిస్తుంది. దానిలో ఒక రోజరీ కనిపిస్తుంది. రిన్ కెమెరాలో చూస్తే మూల్య పక్కన వైట్ డ్రెస్లో ఎవరో కూర్చొని ఉంటారు. తను సడన్గా రిన్ పై అటాక్ చేస్తాడు. వాళ్ళు ఇంకో డోర్ దగ్గరికి వెళ్తారు. బాగస్ దాన్ని ఓపెన్ చేస్తాడు. లోపలుండి చాలా బ్లాక్ హ్యాండ్స్ వాళ్ళని లాగడం స్టార్ట్ చేస్తాయి. వాళ్ళు ఎలాగో అలా దువా చదువుతూ అక్కడ నుండి ఎస్కేప్ అవుతారు. బయట డోర్ దగ్గర చాలా మంది వాళ్ళ ముందు ప్రోస్ట్రేషన్లో వంగి ఉంటారు. బాగస్ దువా చదవగానే డోర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు బయటపడతారు. కానీ రిన్ కెమెరా అక్కడే ఉండిపోతుంది. ఐనం అన్కాన్షియస్గా రోడ్డు నడుస్తూ ఉంటే జనాలు ట్రాన్స్లో ఆమెని ఫాలో అవుతూ ఉంటారు. రహమత్ వాళ్ళ అమ్మతో సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుతుంది, వెళ్ళిపోదాం అంటాడు. అలా అని చెప్పి వాళ్ళు బ్యాగ్స్ సర్దుకుంటారు. జనాలు ఐనంకి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెబుతూ ఉంటే ఆమె వాటిని సాల్వ్ చేస్తుంది. అప్పుడే బాగస్ రిన్ వచ్చి ఆమెని సెన్స్ లోకి తేవడానికి ఐనం తలపై ఒక జాకెట్ వేస్తారు. ఐనంలో డీమన్ ఉందని బాగస్కి తెలుసు. కానీ ఐనం అతన్ని నెట్టేస్తుంది. వాళ్ళు రహమత్ అతని మదర్ హెల్ప్ అడగడానికి వెళ్తే వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు అని తెలుస్తుంది. ఐనం కంప్లీట్ గా పొసెస్ అయిపోయింది. ఆమె కళ్ళు రెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు డీమన్ ఆమెకి తన డాడ్ లైఫ్ విజన్స్ ని చూపిస్తుంది.
ఆ విజన్లో మూల్య బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు. అతనికి పవర్స్ డీమన్స్ ఇచ్చాయి. అజంక్కి ఇది తెలిసి మూల్యతో ఉండనంటుంది. ఎందుకంటే మూల్య భార్యలు కేవలం సాక్రిఫైస్కి మిగిలిపోతారని, వాళ్ళ పిల్లలు కర్స్గా మారిపోతారు అని చెప్పేసి ఆమెకి తెలుసు. మూల్య తన వైఫ్ తనకు డేంజర్ అని రియలైజ్ అయ్యి చంపడానికి వస్తే రహమత్ వచ్చి నైఫ్తో మూల్య తల నరికేస్తాడు. ఈ మర్డర్ని దాచడానికి వాళ్ళు మూల్య డెడ్ బాడీని ఫారెస్ట్లో పెట్టారు. విజన్స్ అయిపోగానే ఐనమ్ ఫారెస్ట్కి పరిగెడుతుంది రెహమత్ పై రివెంజ్ తీర్చుకోవడానికి. ఆమె వచ్చి రెహమత్ పై అటాక్ చేస్తుంది. అతని తల్లి కాపాడబోతే పొసెస్డ్ ఐనమ్ ఆమె వెంట పడుతుంది. రెహమత్ పారిపోయి బాగస్ని కలుస్తాడు. మళ్ళీ వీళ్ళు బేస్మెంట్కి వెళ్తారు. ఈ మ్యాజిక్ని బ్రేక్ చేయడానికి ఏదైనా మార్గం ఉందేమో అని చెప్పి వెతుకుతారు. డీమన్ పొసెస్ చేసిన పర్సన్స్ని వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ మాత్రమే చంపగలరని కనుక్కుంటాడు. అంటే రెహమత్ ఐనమ్ని చంపాలి. కానీ అలా ఎలా? ఈవిల్ పవర్స్ రెహమత్ని పొసెస్ చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరూ బాగా ఆలోచించుకున్న తర్వాత వాళ్ళందరూ కలిసి ప్రేయర్స్ చేయాలి అని నిర్ణయించుకుంటారు. అయితే ఇందుకు జనాల్ని ఎలా ఒప్పించాలి? జనాలు ఏం చెప్పినా ప్రేయర్స్ చేయరు. పొసెస్డ్ ఐనమ్ గాయపడిన అజంగ్ని బయటకు తెచ్చి రెహమత్ని పిలుస్తుంది. లేకపోతే చంపేస్తాను అని చెప్పేసి రెహమత్ని భయపెడుతుంది. అప్పుడు రెహమత్ బయటికి వచ్చి తన డాడ్ గురించి ట్రూత్ అందరికీ చెబుతాడు. అతను ఒక డెవిల్. తన విషెస్ కోసం తన సోల్ని డెవిల్కి అమ్మేశాడు. మిమ్మల్ని డెవిలిష్ పవర్స్తో హీల్ చేశాడు. అతను సాక్రిఫైస్ కోసం తన భార్యలందరినీ చంపిన ఒక బీస్ట్. పిల్లల్ని కర్స్గా మారుస్తాడు. నన్ను ఎందుకు హీల్ చేయలేకపోయాడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాడు. ఇది విని ఐనంలో ఉన్న డీమన్కి కోపం వస్తుంది. రెహమత్ని చంపడానికి వెళ్తే అజంగ్ మళ్ళీ కొడుకుని కాపాడటానికి ఆమె కాళ్ళు పట్టుకుంటుంది. డీమన్ ఒక రాయి తీసుకుని అజంగ్ తలపై చాలాసార్లు కొట్టి చంపుతుంది. ఐనమ్ మనిషి కాదని, ఆమెలో డీమన్ ఉందని జనాలకి అర్థమవుతుంది. వాళ్ళు ఐనమ్ని ఒక చెట్టుకు కట్టేస్తారు. అప్పుడు లిన్ వస్తాడు. ఇదంతా లిన్ ప్లాన్ అని తెలుస్తుంది. అతని కూతురికి జబ్బుగా ఉంటే మూల్య వైద్యం చేయకుండా చనిపోయాడు. మూల్య పవర్స్ని అతని బ్లడ్ లైన్స్ వాళ్ళే తీసుకోగలరని లిన్కి తెలుసు. అందుకే ఐనమ్ని పిలిచి డెవిల్ ఆమె బాడీని ప్రాసెస్ చేసేలా రిచువల్ చేశాడు. అజంక్కి ఇది తెలుసు. అందుకే ఐనమ్ వాళ్ళని వెళ్ళిపోమని పదే పదే చెప్పింది. లిన్ ఐనమ్కి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తే డీమన్ కోపంగా అతన్ని పైకి లేపి ఈటితో చంపేస్తుంది. డీమన్ ఐనమ్ బాడీ ద్వారా అందరితో ఆమె నాది, ఆమె బాడీ కూడా నాదే అని చెబుతుంది. బాగస్ ప్రేయర్ చదవడం స్టార్ట్ చేస్తాడు. జనాలకి దూరం నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. వాళ్ళు వెళ్ళి చూస్తే ఒక రూమ్ లో డెడ్ బాడీస్ తలా క్రిందలుగా వేలాడుతూ ఉన్నాయి. ఇవన్నీ మూల్య పవర్స్ కోసం డెవిల్స్ కి చేసిన సాక్రిఫైజెస్. వాళ్ళు అక్కడ ఉండగా ఐనమ్ మాయమైపోయి సెకండ్లలో వాళ్ళ ముందుకు వస్తుంది. ఆమె ముందుకు రాగానే డెడ్ బాడీస్ ఆమె ముందుకు వచ్చి వంగుతాయి. ఈ వియర్డ్ సీన్ చూసి జనాలు భయపడతారు. ఐనమ్ లోపల ఉన్న డీమన్ వాళ్ళని చూసి నవ్వుతుంది. డీమన్ అంటుంది, ఊరు మొత్తం నన్ను నమ్మి దేవుడిపై విశ్వాసం వదిలేశారు అని చెబుతుంది. అందరినీ తన ముందు వంగేలా చేస్తుంది. బాగస్ కూడా బెండ్ అవుతాడు, కానీ పూర్తిగా కాదు. ఎందుకంటే అతను గాడ్ని నమ్ముతాడు కాబట్టి. అతను గట్టిగా ప్రేయర్ చదవడం స్టార్ట్ చేస్తాడు. జనాలు కూడా ఈ డీమన్ నుండి బయటపడడానికి అతని వెనక ప్రేయర్ చదువుతాడు. వాళ్ళు కలిసి ఇలా చేయడం వల్ల ఐనమ్ కింద పడిపోతుంది. డీమన్ ఆమె బాడీలో సఫర్ అవుతుంది. అది ఫైనల్గా ఐనమ్ బాడీని వదిలేస్తుంది. దీని తర్వాత వాళ్ళు క్లీన్ డ్రెస్ వేసుకుని కలిసి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పాపాలకి ఫర్గ్యూనెస్ అడుగుతారు. అప్పుడు రిన్ తన చేతిలో రోజరీ బ్రేక్ అవ్వడం గమనిస్తుంది. పూసలు ఐనమ్ దగ్గరికి కదులుతాయి. అయితే ఆమె ఐనమ్ని చూస్తే ఆమె ఇంకా పొజిషన్ అయ్యే ఉంది అని తెలుస్తుంది. డీమన్ ఇంకా ఆమెను నువ్వు నీ డాడీని ఫాలో అవ్వమని ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. కానీ ఐనంలో ఒక గుడ్ సోల్ ఉంది. ఆమె ఎప్పుడు గాడ్ని నమ్ముతూ ఉండేది. ఆమె ఇప్పుడు దేవుడిపై విశ్వాసం ఉంచడంతో డీమన్ ఓడిపోయి ఆమె బాడీని వదిలేస్తుంది. ఆమె ప్రేయర్ కంటిన్యూ చేస్తుంది. ఇంతటితో ఆమెకు పట్టిన ఆ దయ్యం తిరిగి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మార్నింగ్ అజంగ్ ఫ్యూనరల్ని చూపిస్తారు. అందరూ బాధగా ఉంటారు. మూల్య సాక్రిఫైస్ చేసిన అన్ని డెడ్ బాడీస్ని కూడా బ్యూరీ చేస్తారు. ఐనమ్ని పెంచిన ఉవాకు ఆమెని కలవడానికి వస్తాడు. ఆమె చాలా సంతోషపడిపోతుంది. తన ఫాదర్కి థ్యాంక్స్ చెబుతుంది. ఆయన రైట్ పాత్ చూపించడం వల్లే తను ఈరోజు సేవ్ అయ్యానని చెబుతుంది. వాళ్ళు రహమత్తో కలిసి అక్కడే ఉండాలని, జనాలకి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.